48వ వార్డు ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ కృపామణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక 48వ వార్డులో ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ కృపామణి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో పెన్షన్లు అందజేశారు. అనంతరం చంద్రబాబుకి పాలాభిషేకం చేశారు. పవన్ కళ్యాణ్కి ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 7,000 రూపాయల పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చక్రపాణి, జనసేన నాయకులు చంద్రశేఖర్, లోవరాజు, అజ్రపు రమేష్, మాధవ్, నాగమణి, రమ్య, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 48వ వార్డు కానేటి ప్రభుదాస్ గారు ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ గారి తరఫున 48వ వార్డులో ఎన్డీఏ కూటమి ప్రజలు అత్యధికంగా మెజార్టీతో ఎన్డీఏ కూటమిని గెలిపించారు. అలాగే సూపర్ 6 మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచుతాను, వృద్ధులకి ఎవరో బాధపడకూడదు అనేసి నారా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా ఈరోజు జూలై 1వ తారీఖున ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, 3,000 ప్లస్ జూలై నెలలో 4,000 కలిపి 7,000 పెన్షన్ ఇచ్చారండి. అలాగే ప్రజలంతా ఆనందంతో బాబు గారికి పాలాభిషేకం చేయడం, ఎన్డీఏ కూటమికి కలిపి పాలాభిషేకం చేస్తున్నారు. అలాగే ఇక్కడ రాజమహేంద్రవరం సిటీ ఆదిరెడ్డి వాసు గారిని కూడా పాలాభిషేకం చేశామండి. ఇచ్చిన మాట బాబు గారు ఫస్ట్ పెన్షన్తో మాట నిలబెట్టుకున్నందుకు పెన్షన్దారులు అందరూ, జనం అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ రోజున 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినందుకు బడ్జెట్ లేకపోయినా కానీ 1వ తారీఖుని పెన్షన్లో 7,000 ఇవ్వాలన్నారు. అలా ఇచ్చిన మాటకి 7,000 రూపాయలు సచివాలయ సిబ్బందితో కలిపి వార్డు ఇన్ఛార్జ్ ప్రభు గారు ఇంటింటికి వెళ్ళి సచివాలయం ఇవ్వడం జరిగింది. నగర్ సచివాలయ పరిపాలనా కార్యదర్శి నుండి నా పేరు వెంకటేష్. సో మాకు వచ్చిన గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు 1వ తారీఖున ఉదయం 5 గంటలకే సచివాలయ సిబ్బందితో ఏదైతే పెరిగిందో సూపర్ 6 మేనిఫెస్టో ప్రకారం ఏదైతే ఏప్రిల్ నుంచి అమలిస్తూ ఈ నెల 7,000 రూపాయల పెన్షన్, అలాగే వికలాంగ పెన్షన్ 6,000 రూపాయలు పెంచుతూ ఏదైతే మనకి పంపిణీ చేయమన్నారో అది స్థానిక ప్రజాప్రతినిధుల్ని అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఈరోజు ఉదయం 5 గంటలకే ప్రారంభించడం జరిగింది. అయితే సంజీవ నగర్ ప్రాంతం సచివాలయం పరిధిలో ఇప్పటికి మేము 60% పెన్షన్లు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 40% కూడా మరో 2 గంటల్లో పూర్తి చేస్తాము. ఇదంతా కూడా ఒక టీం వర్క్గా చేయడం జరిగింది. అలాగే మాకు స్థానిక ప్రజాప్రతినిధులైన వార్డు ఇన్ఛార్జ్ గారైన కానేటి ప్రభు గారు, శ్రీమతి కృపామణి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు, మా టీం అందరికీ. సో ఫర్దర్ కార్యక్రమాల్లో కూడా మేము ఇలాగే ముందు కొనసాగుతూ గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు వారి యొక్క ఆకాంక్షల మేరకు పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.